congratulations to India. In India, Rohit Sharma played well. So happy for Virat Kohli and Rohit Sharma. Rohit Sharma చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. Everyone, my name is Virat Yadav. My cricket academy name is Avengers Cricket Academy. India won by 4 wickets. In India, Rohit Sharma played well. Good morning to everyone. My name is Akhil. I am studying in 5th standard. ఇండియా చాలా బాగా ఆడినారు. స్పిన్నర్స్ చాలా బాగా బాల్స్ వేశారు. రోహిత్ శర్మ చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. నా పేరు వియాన్ శాస్తా. నేను 2వ క్లాస్ చదువుతున్నాను. ఇండియానే గెలిచింది. రోహిత్ బ్యాటింగ్ చాలా బాగా ఆడాడు. దానివల్ల నాకు సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు భాస్కర్. నేను అవెంజర్స్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నిన్న ఇండియా టాస్ ఓడిపోయింది, కానీ మ్యాచ్ గెలిచింది. రోహిత్ శర్మ 100 సెంచరీ పూర్తి చేస్తాడు అనుకున్నా, కానీ 74లోనే అవుట్ అయిపోయినాడు. తొందరగా అవుట్ అయిపోయినాడు. ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనుకుంటున్నావు? ఇట్స్ వెరీ గుడ్. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు అసలు ఇండియా నుంచి? ఎలాంటి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎలా ఎక్స్పెక్ట్ చేసావు? విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడు అనుకున్నా, కానీ సింగిల్ రౌండ్కి అవుట్ అయిపోయాడు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళని? స్పిన్నర్స్ బాగా వేస్తాడు బౌలింగ్. నా పేరు రోహన్ రెడ్డి. నేను అవెంజర్స్ క్రికెట్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న టీమిండియా ఫైనల్స్ గెలిచింది. చాలా బాగా ఆడారు అందరూ. ఫస్ట్లీ బౌలింగ్ చాలా బాగా వేశారు. 250 దగ్గర ఆపేశారు. ఫస్ట్లో న్యూజిలాండ్ స్టార్ట్ 300 దాకా వెళ్ళొచ్చు అని అనుకున్నాము, కానీ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జడేజా చాలా బాగా వేశారు. 250 దగ్గర ఆపేశారు. అండ్ నెక్స్ట్ టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చాలా మంచిగా వచ్చింది. శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. ఆల్దో శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయ్యాడు, కానీ నెక్స్ట్ రోహిత్ శర్మ మంచిగా ఆడాడు. 76 మీద అవుట్ అయ్యారు. 100 కొడతాడు అనుకున్నాము, కానీ కొట్టలేదు. మరి ఇండియా నుంచి ఎలాంటి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు నిన్న ఆడింది ఎలా ఉంది? నేను రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరొకరు సెంచరీ కొడతారు అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ 76 మీద అవుట్ అయ్యారు. బౌలింగ్ మాత్రం చాలా బాగా వేశారు. అదే మెయిన్ రీజన్ గెలవడానికి మ్యాచ్. ఓకే, ఇప్పుడు నిన్న ఏదైతే మ్యాచ్ గెలిచారో అది క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అంటారా, ఎలా అంటారు? క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అంతే. రోహిత్ శర్మ పట్టుకొని ఆడాడు, మిగతా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి గెలిచారు. Hello everyone, my name is Raju. We are from Avengers Cricket Academy. గత రాత్రి జరిగిన దుబాయ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం గర్వించదగ్గ పర్ఫార్మెన్స్ చేశారు. మన బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడి ఉత్తమ ప్రదర్శన కనబరిచి మనకు కప్పు తీసుకురావడం జరిగింది. ఈ కప్లో ముఖ్య పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్ ఫర్ అవర్ ఇండియా. అండ్ నిన్న మ్యాచ్లో రోహిత్ శర్మ హైయెస్ట్ స్కోరర్గా నిలిచారు. అండ్ వీ ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, బట్ తొందర అవుట్ అయినప్పటికీ వీ హ్యాడ్ ఎ గుడ్ కమ్ బ్యాక్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మనకు కప్ తీసుకురావడం జరిగింది. అలాగే బౌలింగ్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, జడేజా, ద బెస్ట్ స్పిన్నర్స్ వీ హ్యావ్. సో we had a good performance all over by India and didn't lose one match. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మనం గెలిచాము. సో వీ హ్యాడ్ ఎ గుడ్ స్ట్రీక్ అండ్ టాస్ ఓడిపోయాం, బట్ మ్యాచ్ గెలిచాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను అవెంజర్స్ క్రికెట్ అకాడమీ కోచ్. నా పేరు భీమ్ యాదవ్ అండి. నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. మోస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఫస్ట్ మేము రోహిత్ శర్మని అన్ని బాల్స్ ఆడి అన్ని రన్స్ కొట్టడం ఫస్ట్ టైం చూసాము. సో పేషెన్స్గా తన ఆడే ఆట కాకుండా ఇండియా గురించి కొన్ని బాల్స్ ఎక్కువ ఆడిన ఇండియాని విన్నింగ్ వేగా తీసుకెళ్ళినందుకు రోహిత్ శర్మకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మరి రోహిత్ శర్మ కాకుండా విరాట్ కోహ్లీ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసాము. పర్లేదు, అన్ని మ్యాచ్లు ఆడలేరు కదా. సో రోహిత్ శర్మ దాన్ని ఫుల్ఫిల్ చేశారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వెంటనే అవుట్ అయిన తర్వాత, రోహిత్ శర్మ కూడా అవుట్ అయిన తర్వాత
మన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కొంతసేపు ఇన్నింగ్స్ని ముందు క్యారీ చేసి మంచి ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేసిన తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫినిష్ చేశారు. దాంతోపాటు మన బౌలర్స్ కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి, జడేజా క్విక్ ఓవర్స్గా జడేజా తెలుసుగా జడేజా ఒక 2-3 సెకండ్ మినిమం 5 మినిట్స్ పడితే జడేజా 2-3 మినిట్స్లో ఓవర్స్ కంప్లీట్ చేసేస్తారు. సో మన స్పిన్నర్స్ మంచి రోల్ ప్లే చేశారు. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే శుభ్మన్ గిల్ ముందు క్యారీ చేస్తే ఇంకా తొందరగా అయిపోతుండే మ్యాచ్. కానీ సో హ్యాపీ, ఇండియా అయితే కప్ తీసుకుంది. సో హ్యాపీ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వాళ్ళ కెరియర్లో ఇంకొక మైల్ స్టోన్ ఇది. సార్ థ్యాంక్ యూ.